హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్లో మేజర్ అలాగే మైనర్ బీబీఏ బీకామ్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అనేది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సర్వీస్ మార్కెటింగ్ అనే పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను. యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇంట్రడక్షన్ ఆఫ్ సర్వీసెస్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఈ టూ అయితే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. డిఫైన్ సర్వీసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. ఈ టూ క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే హైలైట్ చేశానో సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, 10th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో యూనిట్ 1 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1. సో మనకి ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 సర్వీస్ మార్కెటింగ్ మిక్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇందులో కూడా ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మార్కెటింగ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఫర్ సర్వీసెస్ అండ్ ఇట్స్ కీ స్టేజెస్. అలాగే 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజింగ్ అండ్ కంట్రోలింగ్ మార్కెట్ ఎఫర్ట్స్ ఇన్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. ఈ 2 క్వశ్చన్స్ మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిఫైన్ ద సర్వీస్ మార్కెటింగ్ మిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ ఇన్ డీటెయిల్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ the process of selecting a target market for services and its importance. అలాగే 6th question explain the role of product decisions within the service marketing mix. అలాగే 7th question explain pricing strategies commonly used in service marketing and their challenges. అలాగే 9th question explain how people, process and physical evidence are integrated into the service marketing mix. అలాగే 11th క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఛాలెంజెస్ ఫేస్డ్ బై మార్కెటర్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ అండ్ కంట్రోలింగ్ సర్వీస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏవైతే గన్ షాట్ క్వశ్చన్ అని చెప్పానో థర్డ్ క్వశ్చన్, 10th క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అయింది. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. కాంపోనెంట్స్ ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్ మిక్స్, అలాగే మార్కెటింగ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఫర్ సర్వీసెస్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ టార్గెట్ మార్కెట్ సెలక్షన్ ఇన్ సర్వీసెస్, అలాగే ప్రోడక్ట్ ఇన్ సర్వీస్ మార్కెటింగ్ మిక్స్, అలాగే ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఇన్ సర్వీస్ మార్కెటింగ్, అలాగే ప్లేస్, అలాగే 10th క్వశ్చన్ కంట్రోలింగ్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ ఇన్ సర్వీసెస్. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి యూనిట్ 2 నుంచి మనకి ఎగ్జామ్ లో 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే